హాయ్ ఫ్రెండ్స్, మన యానిమీ రాజా ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఇంకా ఈ రోజు మనం సాకమోటో డేస్ ఎపిసోడ్ 2 లో ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగానే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం. లెట్స్ గో. ఇప్పుడు వరకు మనం చూసాం, షిన్ ఎవరైతే సాకమోటోని చంపడానికి వచ్చాడో తను అదే షాప్ లో సాకమోటోతో కలిసి పనిచేస్తా ఉంటాడు. ఇంకా తను సాకమోటోతో అంటాడు, బాస్ మీరు రిటైర్ అయినా కానీ మీరు శత్రువుల్ని దులిపేశారనుకోండి, నిన్న మీరు ఆ రౌడీలందరినీ చితగ్గొట్టేశారండి. అప్పుడు సాకమోటో అంటాడు, నువ్వు మాటలు తగ్గించి పని కాని. అయినా షిన్ అంటాడు, చెప్పనియండి సార్, మీరు కొట్టే కొట్టుడికి అక్కడ అదిరిపోయింది అసలు. ఆ మాట సాకమోటో వైఫ్ వినేస్తుంది. ఇంకా తన పేరు ఏవోయి. అప్పుడు తను సాకమోటోతో అడుగుతుంది, హేయ్ నువ్వు మళ్ళీ హిట్ మ్యాన్ జాబ్ చేస్తున్నావా ఏంటి? అప్పుడు సాకమోటో అంటాడు, లేదు లేదు, నేను అవన్నీ ఎప్పుడు ఆపేసా కదా. అప్పుడు షిన్ అంటాడు, బాస్ నిన్న మీరు జరిగింది మర్చిపోయారా ఏంటి? అప్పుడు సాకమోటో అక్కడ ఎవరిని చంపలేదు, కానీ వాళ్ళని బాగా కొట్టాడంటాడు. అప్పుడు ఏవోయి సాకమోటోకి కోపంగా ఒక వార్నింగ్ ఇస్తుంది. తను అంటుంది, నువ్వేమైనా తప్పుడు పని చేసి ఇంకా మన ఫ్యామిలీ రూల్ ని బ్రేక్ చేస్తే నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను, జాగ్రత్త. ఆ మాట విన్న సాకమోటో చాలా భయపడిపోతాడు. ఇంకా ఎలాగైతే ఏవోయి బయటకు వెళ్తుందో షిన్ అడుగుతాడు, ఈ ఫ్యామిలీ రూల్ అంటే ఏంది బాస్? అప్పుడు సాకమోటోకి వాడిని పెన్సిల్ తో చంపేయాలనిపించింది. ఇంకా తను అంటాడు, నువ్వు నోరు మూసుకొని ఉండరా. ఇంకా దాని తర్వాత సాకమోటో షిన్ తీసుకుని అక్కడున్న చైనా టౌన్ దగ్గరికి వెళ్తాడు. తను తన షాప్ లో కొన్ని వస్తువుల కోసం అక్కడికి వెళ్తాడు. కానీ షిన్ చూస్తాడు, తను కేవలం అంత దూరం కొన్ని బన్స్ కొనడానికి వస్తాడు. అవి తన ఫ్యామిలీకి చాలా ఇష్టం అన్నమాట. అప్పుడు షిన్ మళ్ళీ ఫ్యామిలీ రూల్ గురించి అడుగుతాడు, కానీ సాకమోటో తనకి ఏ జవాబు ఇవ్వడు. ఇంకా షిన్ మైండ్ చదవగలడు కదా, అందుకే సాకమోటో ఎప్పుడు తనతో మాట్లాడు, కేవలం మైండ్ తోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఒక అమ్మాయి విండోని బ్రేక్ చేసుకుంటూ సాకమోటో పైన వచ్చి పడుతుంది. దాంతో తన బన్స్ కింద పడిపోతాయి. ఇంకా మనం చూస్తాం, కొంతమంది ఆ అమ్మాయి వెనకాల పడి ఉంటారు. ఇంకా తను వాళ్లతో ఫైట్ చేయడానికి కూడా రెడీ అవుతుంది. ఇంకా ఆ అమ్మాయి పేరు మిస్టరీ గర్ల్ లూ షౌటాంగ్. అప్పుడు షిన్ అంటాడు, బాస్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, నాకేదో ఇక్కడ తేడా కొడుతుంది. కానీ సాకమోటో తన బన్స్ తీసుకుని కూర్చుని ఉంటాడు. ఇంకా మనం చూస్తాం, ఆ రౌడీలు లూ పైన అటాక్ చేసేస్తారు. కానీ లూ వాళ్ళని బాగా బాధేస్తా ఉంటుంది. ఇంకా షిన్ చూస్తాడు, తను తైచి మార్షల్ ఆర్ట్స్ ని యూజ్ చేస్తా ఉంటుంది. కానీ అప్పుడే ఒక గుండోడు లూని పట్టేసుకుంటాడు. ఇంకా ఇటు నుంచి ఒకడు తనని కత్తి తీసుకొని చంపేయడానికి వస్తాడు. కానీ అప్పుడే సాకమోటో తన పట్కారుతోనే ఆ కత్తిని విరగొట్టేస్తాడు. ఇంకా ఒకే ఒక గుద్దుతో వాడిని పడుకోబెట్టేస్తాడు. ఇంకా ఇటువైపు షిన్ కూడా ఆ గుండోడు గుండు పైన ఒక బండ్రా వేసుకొని కొట్టేస్తాడు. ఇంకా మూడో వ్యక్తి దగ్గర గన్నున్నా కానీ లూ వాడిని చూసుకుంటుంది. ఇంకా అప్పుడే అక్కడ చాలా మంది రౌడీలు ఇంకా వచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి అనిపిస్తుంది లూ తన గ్యాంగ్ తో పాటు ఉందనుకుంటారు. ఇంకా సాకమోటో లూని ఎత్తుకుని అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారు. ఇంకా ఆ వ్యక్తి తన బాస్ దగ్గరికి వచ్చేసి అక్కడ జరిగిన మ్యాటర్ అంతా చెప్పేస్తాడు. ఇంకా లూతో పాటు ఇద్దరు ఉన్నారని కూడా చెప్పేస్తాడు. అప్పుడు తన బాస్ అంటాడు, మేము ఆ అమ్మాయి కోసం తన క్లాన్ మొత్తాన్ని చంపేస్తే మీరు తనని పట్టుకోలేకపోయారా? అప్పుడు తను అంటాడు, బాస్ నన్ను క్షమించండి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. కానీ అప్పుడే తన వెనకాల నుంచి ఒక వ్యక్తి వచ్చి తన మెడకాయని తిప్పేస్తాడు. ఇంకా తను తన తమ్ముడితో అంటాడు, అసలు ఇలాంటి యాదవల్ని పనిలో ఎందుకు పెట్టుకున్నారు? ఇంకా వాళ్ళిద్దరి పేరు సాన్హీ ఇంకా బాచో. ఇంకా ఆ ఇద్దరు అన్న తమ్ములు ఖతర్నాక్ ఖిలాడీలు అన్నమాట. ఇంకా అప్పుడు ఆ బాస్ వాళ్ళతో అంటాడు, ఆ అమ్మాయి దగ్గర ఒక కీ ఉంది, అది నాకు కావాలి. దాంతో మనం బ్లాక్ మార్కెట్ మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, గాని ఆ కీ రేపటి లోపల నా దగ్గర ఉండాలి. ఇంకా ఎవ్వడు అడ్డొచ్చినా వాడిని చంపేయండి. ఇంకా ఇటువైపు షిన్కి తెలుస్తుంది, ఆ అమ్మాయి ఒక పెద్ద మాఫియా ఫ్యామిలీ లీడర్ కూతురు అన్నమాట. ఇంకా ఆ ఫ్యామిలీ పేరు లూ క్లాన్. ఇంకా ఆ రౌడీలు లూ దగ్గరున్న కీ కోసం తన వెనకాల పడి ఉంటారు. అది లూ ఫ్యామిలీకి చెందిన ఒక పెద్ద వాల్ట్ కి కీ అన్నమాట. అప్పుడు షిన్ అంటాడు, అసలు ఆ కీని పడేయచ్చు కదా, నీ ప్రాణాల కన్నా అది ఎక్కువ ఏంటి? నా పేరెంట్స్ ఈ కీ కోసం చనిపోయారు. ఒకవేళ నేను అలా చేస్తే నేను నా ముఖాన్ని వాళ్ళకి చూపిలేను. ఇంకా లూ అంటుంది, ఇది మీ ప్రాబ్లం కాదు, ఇది నేను చూసుకుంటాను. అప్పుడు సాకమోటో తనకి బన్లు తయారు చేయడం వచ్చా అని అడుగుతాడు. అప్పుడు లూ అంటుంది, తనకి తన ఫాదర్ బన్స్ తయారు చేయడం నేర్పించారని. అప్పుడు షిన్ అంటాడు, బాస్ మనం ఈ రచ్చలో వేలు పడ్డం అవసరం అంటారా? నాకు ఈ అమ్మాయి పైన ముందు నుంచి డౌట్ కొడుతుంది బాస్. ఇప్పుడు సాకమోటో అంటాడు, ఈ రోజు షాపింగ్ చేసింది చాలు గాని పదండి వెళ్దాం. మనం ఇప్పుడు తనని ప్రొటెక్ట్ చేయాలి. ఒకవేళ మనం ప్రాణాలతో ఇంటికి వెళ్తే
తను మన కోసం బన్స్ తయారు చేసిద్ది, ఓకేనా? కానీ లూ అక్కడ ఆన్సర్ ఇవ్వక ముందే బాచో అక్కడికి వచ్చేసి సాకామోటో ముఖం పైన కొడతాడు. దాంతో సాకామోటో ఒక బిల్డింగ్ లో వెళ్లి పడతాడు. ఇంకా లూ షిన్తో అంటుంది, వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు ఒక డేంజరస్ హిట్ మ్యాన్స్ అని అంటుంది. వాళ్ళిద్దరు బాగా ఎక్కువగా చార్జ్ చేస్తారు, కానీ వాళ్ళ టార్గెట్ ని ఎప్పుడు ప్రాణాలతో వదలరు. వాళ్ళు నిజంగా రియల్ సీరియల్ కిల్లర్స్ అన్నమాట. వాళ్ళు మనుషుల ప్రాణాలు తీయడంలో వాళ్ళకి మజా వస్తుంది. వాళ్ళు పెద్ద సైకోలు కూడా. వాళ్ళ విక్టిమ్స్ తలని కోసేసి దాన్ని డ్రాయింగ్ కూడా చేస్తా ఉంటారు. అంత పిచ్చోళ్ళిళ్ళు. అప్పుడు బాచో అంటాడు, అయితే మనం ఫేమస్ అయిపోయామన్నమాట. అప్పుడు సాన్హీ అంటాడు, ఒరే మనం హిట్ మ్యాన్స్ రా, మన గురించి ఎవరికి తెలియనివ్వకూడదు. అప్పుడు షిన్ సాన్హీని కొట్టడానికి వస్తాడు, కానీ సాన్హీ తన చేతిని ఈజీగా పట్టేసుకుంటాడు. అప్పుడు సాన్హీ అంటాడు, ఏంట్రా నీ ఫ్రెండ్ని కొట్టామని నీ కోపం వచ్చిందా? ఓరే బండోడా, నువ్వు అప్పుడే తను అంత ఈజీగా చనిపోయాడు అనుకున్నావు ఏంటి? ఇంకా అప్పుడే బాచో లూ వెనకాలకు వచ్చేస్తాడు. ఇంకా తనని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే సాకామోటో అక్కడికి వచ్చి తనని ఒకే ఒక గుద్దుతో నేలకేసి కొడతాడు. దాంతో ఆ గోడ పగిలి వాళ్ళు కింద ఫ్లోర్ లో వెళ్లి పడతారు. అప్పుడు సానీ సాకామోటోతో అడుగుతాడు, అసలు ఎవడ్రా నువ్వు? అప్పుడు సాకామోటో అంటాడు, క్రీమ్ బన్స్ కూడా బాగా టేస్టీగా ఉంటాయి. వాళ్ళందరూ ఒక కిచెన్ లో వచ్చి పడతారు. అప్పుడు లూతో సానీ అంటాడు, ఆ తాళం చెవి ఇచ్చేయి, నీ ప్రాణాలు సులువుగా తీసేస్తా. అప్పుడు లూ అంటుంది, ఇది నా పేరెంట్స్ నాకు ఇచ్చిన చివరి గిఫ్ట్, నేను నీకు ఎప్పటికీ ఇవ్వను. అప్పుడు సానీ అంటాడు, అప్పుడు నీ పేరెంట్స్ కూడా ఇదే మాట అన్నారు నా చేతుల్లో సచ్చేటప్పుడు. అది విన్న లూ వాళ్లపైన కోపంతో అటాక్ చేయబోతుంది. కానీ సాకామోటో తనని వెనక్కి లాగేస్తాడు. అప్పుడు షిన్ లూతో అంటాడు, నువ్వు కోపంలో ఎలాంటి డిసిజన్ తీసుకోకూడదు. కానీ అప్పుడు లూ అంటుంది, ఆ వరల్డ్ లో నా పేరెంట్స్ ఆస్తి ఉంది, దానికోసం ఈ రాక్షసులు నా పేరెంట్స్ ని చంపేశారు. కానీ అప్పుడే సానీ తన పైన ఒక బ్లేడ్ విసిరేస్తాడు. కానీ సాకామోటో దాన్ని ఈజీగా పట్టేసుకుంటాడు. అప్పుడు సానీ సాకామోటోతో అంటాడు, ఒరే బండోడా, మా పనిలో ఏలట్టమాక. కానీ లూక్ అక్కడ అర్థం కాదు, తనని కాపాడడానికి సాకామోటో ఎందుకు తన ప్రాణాల్ని అడ్డంగా పెట్టాడు. దాని తర్వాత మనం ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. దానిలో సాకామోటో ఏఓఐ కోసం ఒక గిఫ్ట్ తీసుకువెళ్తాడు. కానీ తన ఫేస్ పైన రక్తం తగులుంటుంది. అది చూసిన ఏఓఐకి అర్థమవుతుంది తను ఎవరినో చంపేసి వచ్చాడని. ఇంకా ఆ డబ్బులతో కొన్న వస్తువులు కూడా తను తీసుకోదంటుంది. ఇంకా ఏఓఐ అంటుంది, నువ్వు చెడ్డ పనులు ఆపకపోతే మనం కలిసి ఎప్పటికీ ఉండలేము. ఇంకా ఏఓఐ ఆ టెర్రస్ నుంచి దూకేస్తుంది. అప్పుడు సాకామోటో గడ పై నుంచి దూకేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు కింద ఐస్ లో వెళ్లి పడతారు. ఇంకా వాళ్ళిద్దరికి ఏం కాదు. అప్పుడు ఏవో అంటుంది, ఒకవేళ నేను చనిపోతే నువ్వు నన్ను మిస్ చేసేవాడివి, అందుకే నువ్వు కూడా పై నుంచి దూకేసావా? ఇంకా దీన్నే అసలైన ప్రేమంటారు. ఇంకా నువ్వు నాకు ప్రామిస్ చేయాలి, నువ్వు ఇప్పటి నుంచి ఎవరి ప్రాణాలు తీయకూడదు. ఇంకా ఇదే మన మధ్య ఉండే రూల్. ఇంకా ఇప్పుడు వరకు తను చేసిన పాపాలన్నింటినీ ప్రాయశ్చిత్తంగా ఇంకా తను జీవితకాలం మొత్తం తను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉండాలి. ఇంకా షిన్ కూడా సాకామోటో మైండ్ లో జరుగుతున్న ఫ్లాష్ బ్యాక్ నంతా చూసేస్తాడు. ఇంకా తనకు కూడా తెలుస్తుంది తన ఫ్యామిలీ రూల్ ఇదే అని. ఇంకా అప్పుడే ఇంకా ఆ ఇద్దరు విలన్స్ సాకామోటో పైన అటాక్ చేసిస్తారు. ఇంకా మన సాకామోటో ఒక గరిట ఇంకా చెంచాతోనే వాళ్ళతో ఫైట్ చేస్తా ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు కలిసి కూడా సాకామోటోకి ఒక గీత కూడా వేయలేకపోతా ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు వాళ్ళ స్పెషల్ టెక్నిక్ కాస్ట్ ఐరన్ తో సాకామోటో పైన అటాక్ చేసేస్తారు. కానీ మన సాకామోటో ఆ అన్ని అటాక్స్ ని ఈజీగా డాచ్ చేసేస్తాడు. ఇంకా సాకామోటో మెడకాయ కూడా పట్టేస్తుంది. అప్పుడు షిన్ తన మెడకాయ పైన ఒక బ్యాండేడ్ కడతాడు. ఇంకా సానీ అనుకుంటాడు, ఈ మన అటాక్ వల్ల ఇప్పటికి ఎవ్వడూ బతకలేదు, కానీ ఈ బండోడికి ఒక్క గీత కూడా పడలేదేంటి? ఇంకా వాళ్ళిద్దరు ఇంకా పవర్ఫుల్ అటాక్ ని యూజ్ చేయబోతారు. కానీ సాకామోటో ఒక పెద్ద గిన్నె తీసుకొని బాచో తల మీద ఏసి కొడతాడు. ఇంకా సానీ వెపన్ ని కూడా విరగొట్టేస్తాడు. ఇంకా సానీ సాకామోటోను వదిలి లూ వెనకాల పడతాడు. కానీ సానీ తన మైండ్ ని చదివేసి తన పైన దాడి చేసేస్తాడు. కానీ ఈసారి సాకామోటో ఒక పెద్ద ఫ్రిడ్జ్ ని తన పైన వేసేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరి పని ఖతం అయిపోతుంది. అప్పుడు లూ అడుగుతుంది, అసలు మీరిద్దరు ఎవరు? అప్పుడు సాకామోటో అంటాడు, మేము ఒక షాప్ లో పనిచేస్తాం. ఇంకా ఇటువైపు వాళ్ళ బాస్ చాలా కోప్పడతా ఉంటాడు, అసలు ఇప్పటి వరకు ఇంకా ఈ సానీ ఇంకా బాచో ఎందుకు రాలేదు? ఆ ట్రెజర్ తో నిండిన ఆ వాల్ట్ వాడి ముందే ఉంటుంది, కానీ వాడి దగ్గర ఆ కీ ఉండదు. ఇంకా అప్పుడే సాకామోటో ఇంకా షిన్ బాచో ఇంకా సానీని తీసుకుని అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు బాస్ అంటాడు, ఎవర్రా మీరు ఇంకా లోపలికి ఎలా వచ్చారు? ఇంకా లూ అప్పుడే
తన వెనక నుంచి వచ్చి తన మెడ పైన కత్తి పెట్టేస్తుంది. అది చూసిన ఆ బాస్ పిరుకోళ్లాగా ఏడుస్తా తనతో సారీ అంటా ఉంటాడు. కానీ లూ తనని చితక బాధేస్తుంది. ఇంకా తను అంటుంది, ప్రతిసారి మనం మన ఎనిమీస్ ని చంపడం అంత ఇంపార్టెంట్ కాదు, మనం అన్నిటిని మర్చిపోయి మన ఫ్రెష్ లైఫ్ ని స్టార్ట్ చేయడమే ఇంపార్టెంట్. అలా తనకి తన డాడ్ అనేవారు. దాని తర్వాత లూ ఆ కీతో ఆ వాల్ట్ ని ఓపెన్ చేస్తుంది. దానిలో నిజంగానే చాలా ట్రెజర్ ఉంటుంది. ఇంకా అక్కడ చాలా బుక్స్ ఇంకా సీడీలు బొమ్మలు కూడా ఉంటాయి. ఒక బుక్ లో రాసుంటుంది, లూ క్లాన్ లో ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వస్తువు వాళ్ళు అక్కడ పెట్టాలంట. ఇంకా లూ డాడ్ అక్కడ ఒక మందు సీసా పెట్టుంటారు. అది తను లూ పెద్దయిన తర్వాత తనతో పాటు తాగాలనుకుంటాడు. ఇంకా అప్పుడు సాకామోటో అక్కడ తన బన్స్ ని తీస్తాడు. అవి పచ్చడైపోయి ఉంటాయి కదా, అయినా అవి టేస్టీగా ఉంటాయి. ఇంకా వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఆ బన్స్ ని తింటారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి లూ కూడా వాళ్ళతో పాటు అదే షాప్ లో పనిచేస్తుంది. తను అక్కడ బన్స్ తయారు చేసే జాబ్ ని తీసుకుంటుంది. అప్పుడు షిన్ అంటాడు, నీ దగ్గర అంత ట్రెజర్ ఉంది కదా, నువ్వెందుకు ఇక్కడ పనిచేస్తున్నావు? కానీ లూ అంటుంది, నేను నా పూర్వీకుల వస్తువుల్ని అమ్ముకొని బతకమంటావా ఏంటి? అప్పుడు సాకామోటో షిన్ తో అంటాడు, తను కూడా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయ్యారు కాబట్టి తను కూడా ఫ్యామిలీ రూల్ ని పాటించాలి. ఇంకా ఇటువైపు మనం ఒక మీటింగ్ ని చూస్తాం. దానిలో సాకామోటో ఇంకా తన ఫ్రెండ్స్ పైన చాలా పెద్ద బౌంటీ పెట్టేసి ఉంటారు. ఇంకా ఎవరైతే సాకామోటోని చంపుతారో వాళ్ళకి 1 బిలియన్ యెన్ ఇస్తారంట. ఇంకా దీంతోనే ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. అయితే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది.